ప్రధాని మోడీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలపై ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేశారు. బీజేపీ సూపర్ సీనియర్ నేత ఎల్కే అద్వానీ ఏప్రిల్ 6న బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం కావడంతో తన బ్లాగ్ లో వ్యాసం రాశారు. మోడీ షాలను పరోక్షంగా టార్గెట్ చేశారు. బీజేపీ పుట్టుక నాటి నుంచి ఏనాడు రాజకీయ వ్యతిరేకులను శత్రువులుగా భావించలేదన్నారు. కేవలం వారిని సిద్ధాంతపరమైన వ్యతిరేకులుగానే భావించామన్నారు. బీజేపీని వ్యతిరేకించే వారిని దేశద్రోహులుగా ముద్ర వేయలేదన్నారు. దేశంలోని ప్రతి వ్యక్తి పార్టీల స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు కట్టుబడి ఉందన్నారు. భారత్ అనే ప్రజాస్వామ్య భావనను బలోపేతం చేసేందుకు అందరూ పనిచేయాలన్నారు. నిజమైన ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పండుగ లాంటివన్నారు. పార్టీ ఆవిర్భావం నాటి నుంచి కూడా మొదట దేశం, తర్వాత పార్టీ, వ్యక్తిగతం అనేది చివరగా ఉంటూ వచ్చిందన్నారు. డీటెయిల్స్ భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, ఎన్నికల టైంలో అద్వానీ ఇలా వ్యాఖ్యానించడాన్ని ఎలా చూడాలి? లోక్సభ ఎన్నికలకు ముందు అద్వానీ చాలా పెద్ద బాంబే పేల్చారు. మోడీ, అమిత్ షాల పేర్లు ఎక్కడ ప్రస్తావన తేకుండానే పార్టీలో ఉన్న పరిస్థితిని ఆయన వివరించారు. ఎస్పెషల్లీ ఆయన బ్లాగ్లో లేఖ రాశారు. ఈ లేఖ రాయడానికి కారణం ఆయన చెప్పారు. ఏప్రిల్ 6 అంటే ఎల్లుండి బీజేపీకి సంబంధించిన భారతీయ జనతా పార్టీ, భారతీయ జనసంఘ్ తర్వాత కొత్త పార్టీ 1980లో ఏదైతే స్థాపించారో ఎగ్జాక్ట్లీ 40 years కంప్లీట్ చేసుకుంటుంది. ఈ 40 సంవత్సరాల కంప్లీషన్ సందర్భంగా అద్వానీ పార్టీ కార్యకర్తలకు ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ముఖ్యాంశాలు నేను చదివి వినిపిస్తాను. చాలా చిన్న వయసులో బీజేపీ ఫౌండర్ మెంబర్గానే ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే భారతీయ జనసంఘ్ కానీ వ్యవస్థాపక సభ్యుల్లో నేను ఒకడిని అంటూ ఆయన పేర్కొన్నారు. తర్వాత ఫస్ట్ గాంధీనగర్ నుంచి 6 సార్లు నన్ను లోక్సభకు ఉన్నారు. 1991 నుంచి మొన్నటి వరకు 2014 వరకు కూడా 6 సార్లు నన్ను ఎన్నుకున్నారు. అక్కడికి అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వాళ్ళ ప్రేమాభిమానులకు నేను ముగ్ధున్నయ్యానని చెప్పారు. అయితే గాంధీనగర్ టికెట్ విషయంలో అద్వానీ స్థానంలో అమిత్ షా బరిలోకి దిగారు. ఆయనకి ఇన్ఫర్మేషన్ లేకుండానే, ఆయన కన్సెంట్ లేకుండానే టికెట్ నిరాకరిస్తున్నట్లు ఎక్కడ చెప్పకుండానే అద్వానీని బరిలోకి తప్పించారన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇండైరెక్ట్గా దాన్ని ఇండికేట్ చేశారు. గాంధీనగర్ నుంచి 1991 నుంచి 6 సార్లు గెలిచాను, అక్కడి ప్రజలకు ప్రేమాభిమానులకు నేను ముగ్ధున్నయ్యానంటూ కూడా ఆయన చెప్పారు. అయితే బీజేపీ వర్షన్ ఏంటంటే ఆయన 92 years కాబట్టి ఇక కంటెస్ట్ చేసే అవకాశం లేదు. అమిత్ షా ఇప్పుడు గాంధీనగర్ నుంచి కనుక పోటీ చేసి గెలిస్తే కనుక ఆయన స్థానంలో రాజ్యసభ సీట్ ఇస్తాము, ఆయనకు ఎటువంటి అమర్యాద దక్కనీయమంటారు. బట్ గాంధీనగర్ టికెట్ ఎందుకు డినే చేశారో చెప్పలేదు. సో ఇండైరెక్ట్గా ఆయన గాంధీనగర్ అంశాన్ని మెన్షన్ చేశారు. దీంతోపాటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో 14 సంవత్సరాల వయస్సులో తాను చేరాను. నా రాజకీయ జీవితం అంతా కూడా దాదాపు 70 సంవత్సరాలు పార్టీ కోసమే పనిచేశాను. అంటే అంతకుముందు భారతీయ జనసంఘ్ ఉన్న తర్వాత బీజేపీ ఉన్న పూర్తిగా కూడా రెండింటికి ఫౌండింగ్ మెంబర్గా, వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నాను. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్పేయి ఇలాంటి గొప్ప లీడర్లు, సెల్ఫ్లెస్ అంటే స్వార్థం లేని లీడర్ల వాళ్ళతో పనిచేసే అదృష్టం నాకు దక్కింది. నాకు ఎప్పటికి కూడా నా లైఫ్లో నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్, అంటే దేశం ముందు, పార్టీ తర్వాత, ఆ తర్వాత వ్యక్తిగతం అన్నది తర్వాత, దాన్ని ఎప్పుడు కూడా మెయింటైన్ చేశాను. అయితే ఇక్కడ నుంచి చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ద ఎసెన్స్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ ఈజ్ రెస్పెక్ట్ ఫర్ డైవర్సిటీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అంటే భారత ప్రజాస్వామ్యంలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే ఎవరైనా తన భావాల్ని స్వేచ్ఛగా వెల్లడించే హక్కు అన్నది మన ప్రజాస్వామ్యంలో ఒక మూల స్తంభం లాంటిది. రైట్ ఫ్రమ్ ఇట్స్ ఇన్సెప్షన్ ద బీజేపీ హ్యాస్ నెవర్ రిగార్డెడ్ దోస్ హూ డిసగ్రీస్ విత్ అస్ పొలిటికల్లీ యాజ్ అవర్ ఎనిమీస్. అంటే మనతో ఎవరైతే అంగీకరించారో వాళ్ళని ఎప్పుడు కూడా బీజేపీ తమ శత్రువులుగా ప్రకటించలేదు. బట్ ఓన్లీ యాజ్ అవర్ అడ్వర్సరీస్, అంటే ప్రత్యర్థులుగా మాత్రమే అనుకున్నాం. మన భావాలతో అంగీకరించిన వాళ్లను కేవలం ప్రత్యర్థులుగా అనుకున్నాం తప్ప శత్రువులుగా ఎప్పుడు కూడా అనుకోలేదు. అదేవిధంగా సిమిలర్లీ ఇన్ అవర్ కన్సెప్షన్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం వీ హ్యావ్ నెవర్ రిగార్డెడ్ దోస్ హూ డిసగ్రీ విత్ అస్ పొలిటికల్లీ యాజ్ యాంటీ నేషనల్. అంటే జాతీయత భావాలకు మనం ఎప్పుడు కూడా కట్టుబడి ఉన్నాం. అయితే
మనతో విభేదించిన వారిని ఎప్పుడు కూడా యాంటీ నేషనల్గా మనం ముద్ర వేయలేదు. ద పార్టీ హ్యాస్ బీన్ కమిటెడ్ టు ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఎట్ పర్సనల్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ లెవెల్. అంటే ప్రతి పౌరుడికి కూడా ఒక రాజకీయ పరంగా లేకపోతే వ్యక్తిగత పరంగా మనం స్వేచ్ఛనిచ్చాం. అంటే ఈ రెండు వ్యాఖ్యలు కూడా, ఒకటి యాంటీ నేషనల్గా మనతో విభేదించిన వాళ్ళని ముద్ర వేయడం, తర్వాత ప్రజాస్వామ్యంలో మనకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని ఎప్పుడు కూడా బీజేపీ శత్రువు అనుకోలేదు, ప్రత్యర్థి మాత్రమే అనుకుంది అంటూ కామెంట్ చేశారు. సో ఇండైరెక్ట్గా చెప్పాలంటే కనుక, ఒక విధంగా చెప్పాలంటే అద్వానీ ఈ మోడీ అమిత్ షాలను టార్గెట్ చేశారు. మోడీ అమిత్ షా హయాంలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేకుండా పోయింది, భావాల్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించే పరిస్థితి లేకుండా పోయింది. తర్వాత యాంటీ నేషనల్గా తమకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని యాంటీ నేషనల్గా ముద్ర వేస్తున్నారని ఆయన ఇండైరెక్ట్గా ఈ పార్టీ సభ్యులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. దాంతోపాటు ఇంకొక మాట కూడా అన్నారు. ఇన్ షార్ట్, ద ట్రయడ్ ఆఫ్ సత్య, ట్రూత్, డెడికేషన్ టు ది నేషన్ అండ్ లోక్తంత్ర, అంటే సత్యం, తర్వాత దేశం పట్ల నిష్ఠత, అదేవిధంగా లోక్తంత్ర డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం, బోత్ విత్ ఇన్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ది పార్టీ, అంటే పార్టీలో ప్రజాస్వామ్యం కానీ లేకపోతే పార్టీ బయట ప్రజాస్వామ్యం కానీ, ఈ మూడు అంశాలు సత్యం, దేశం పట్ల నిబద్ధత, తర్వాత ప్రజాస్వామ్యం, ఈ మూడు విలువలకు బీజేపీ కట్టుబడి ఉంది అంటూ ఆయన బ్రాకెట్లో పార్టీలో ప్రజాస్వామ్యం, పార్టీ బయట ప్రజాస్వామ్యం అంటూ కూడా మెన్షన్ చేశారు. అంటే పార్టీలో ప్రజాస్వామ్యం లేదు, ప్రస్తుతం పూర్తిగా ఇద్దరి చేతిలోనే పార్టీ నడుస్తుంది, మోడీ అమిత్ షాల చేతిలోనే పార్టీ నడుస్తుంది అంటూ ఆయన ఇండైరెక్ట్గా ఇక్కడ కామెంట్ చేశారు. దాంతోపాటు ద హీరోయిక్ స్ట్రగుల్ అగేన్స్ట్ ద ఎమర్జెన్సీ రూల్ వాజ్ ప్రిసైజ్లీ టు అప్హోల్డ్ ది అబోవ్ వాల్యూస్. ఎమర్జెన్సీ కోసం మనం ఏదైతే 1977లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కోసం చేసిన పోరాటం ఏదైతే ఉందో, అవి అన్నీ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే మనం పోరాటం చేసామన్నారు. ఈ లెటర్లో ఎమర్జెన్సీని మెన్షన్ చేయడం ద్వారా ఇప్పుడు ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, అత్యవసర పరిస్థితి లాంటి పరిస్థితి ఉంది అని ప్రతిపక్షాలు ఏదైతే ఆరోపిస్తున్నాయో, కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు, మహాగఠబంధన్లో ఉన్న పక్షాలు ఆరోపిస్తున్నాయో వాటిని ఆయన కోట్ చేసినట్లయింది. అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్ ఉన్నది అని ఆ ఇతర పార్టీలు ఆరోపిస్తున్న దాన్ని అంగీకరించినట్లు అయింది. ఇట్ ఈస్ మై సిన్సియర్ డిజైర్ దట్ ఆల్ ఆఫ్ షుడ్ ఎస్ collectively strive to strengthen the democratic edifice of India. Elections are a festival of democracy, but they are also an occasion for honest introspection by all the stakeholders in Indian democracy. అంటే ఎన్నికలు డెఫినెట్గా ఒక ప్రజాస్వామ్యంలో భాగం, బట్ మనం ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇండైరెక్ట్గా పార్టీ కానీ లేకపోతే మోడీ అమిత్ షా కానీ వాళ్ళు ఇంట్రాస్పెక్షన్ చేసుకొని ఈ విషయంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ముందుకు రావాలంటూ ఆయన లేఖను ముగించారు. ఎక్కడ కూడా మోడీ అమిత్ షా పేరు మెన్షన్ చేయలేదు. బట్ దీనిలో ఈ లెటర్ చదివిన వారికి ఎవరికైనా అర్థమయ్యేది ఏంటంటే ఇది పూర్తిగా మోడీ అమిత్ షాలు ఇద్దరిని టార్గెట్ చేస్తూ లేఖ రాసినట్లే మనం భావించాల్సి ఉంటుంది. దానికి ఆయన అకేషన్ కూడా చెప్పారు. 2 రోజుల్లో బీజేపీ 40వ వ్యవస్థాపక దినోత్సవం జరపబోతుంది కాబట్టి పార్టీ కార్యకర్తలకు లేఖ రాస్తున్నానంటూ బ్లాగ్లో ఈ లేఖను వెల్లడించారు. సో అద్వానీ లేఖ మీద బీజేపీ ముఖ్యంగా మోడీ అమిత్ షాలు ఏ విధంగా స్పందిస్తారు అన్నది చూడాల్సి ఉంది. ఓకే, థ్యాంక్ యూ భరత్. We'll send a small break. Stay tuned.